శ్రీమాద్రి నమః. అందరికీ నమస్తే అండి. నేను గణేష్ పండగ రోజైతే ముందు రోజు ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నాను. నేను ఎలా డెకరేషన్ చేశానంటే అనేది వీడియోలో అయితే చూపిస్తా చూడండి. ముందుగా అయితే ఇక్కడ నేను రీసెంట్గా అయితే అమెజాన్లో డెకరేషన్కు స్టాండ్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా చూడండి, స్టాండ్ ఇంత హైట్గా పెట్టుకోవచ్చు. ఇది చూడండి, నేను లాస్ట్ ఇయరే తీసుకోవాలనుకున్నాను కానీ ఇయర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఉంది కదా, నేను కొన్ని పూజా సామాన్ ఐటమ్ తెప్పించుకున్నప్పుడు ఆ పూజా సామాన్లు అయితే క్లాత్ ఇచ్చారు. నేను ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ కింద అయితే పెట్టుకున్నాను. అలానే మండపం నేను లాస్ట్ ఇయరే తీసుకున్నాను. ఈ మండపం అయితే ఇప్పుడు పెట్టుకొని ఇలా పువ్వులతో అయితే అలంకరించుకున్నాను. కింద ఒక మ్యాట్ వేసుకొని పైన పీఠం పెట్టి తర్వాత మండపం పెట్టుకున్నానండి. పువ్వులతో ఇలా అలంకరించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా నేను పువ్వులతో అలంకరించుకున్నాను. తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ ఉన్నాయి కదా, అవి కూడా దేవుడికి మాడాకులాగా పెట్టుకున్నాను. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇలా దారం అయితే కట్టుకున్నాను. తర్వాత ఇక్కడ 4 పక్కల ఇవి ఉన్నాయి కదండి, ఈత చెట్లు అంటారు ఇవి అయితే పల్లెటూర్లలో, ఇక్కడ ఏమంటున్నావో తెలియదు. అవి అయితే తీసుకున్నాను, కొంచెం డెకరేషన్ పరంగా బాగా అనిపిస్తుందని. అలానే తీసుకున్న తర్వాత కట్టుకొని ఇక్కడ కలర్స్ థర్మాకోల్ బౌల్స్ ఉన్నాయి చూడండి, చిన్న చిన్న బౌల్స్. ఇవన్నీ అయితే నేను ఈ విధంగా అయితే డెకరేషన్ కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఇక్కడైతే నేను ఈ విధంగా చిన్న చిన్నగా అన్నీ పెట్టుకున్నానండి. చాలా టైం పట్టింది కానీ చాలా మంచిగా లుక్ అనేది అయితే చాలా మంచిగా అనిపించింది. చూడడానికి కూడా చాలా మంచిగా అనిపించింది. మండపం అంటే కలర్ఫుల్గా అనిపించింది నాకు. కొంచెం కష్టపడిన తర్వాత మనసుని తృప్తిగా అనిపించింది. చూసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అన్నీ అయితే కొంచెం టైం పట్టింది కదండి, కానీ చేసుకుంటే బాగా అనిపించింది. ఈ విధంగా అయితే నేను అన్నీ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను కదా కొన్ని, ఆ ఫ్రూట్స్ కూడా అన్ని దారంతో అయితే ఇలా కట్టుకున్నానండి మండపంలో. అలానే ఇక్కడ సైడ్కి కూడా ఈ విధంగా అయితే కట్టుకున్నాను చూడండి. ఈ విధంగా కలర్ఫుల్గా అనిపించింది లోగో. ఇలా బౌల్స్ చూడండి, చాలా మంచిగా అనిపించింది. ఈ విధంగా అయితే ఫ్రూట్స్ అన్నీ అయితే కట్టేసుకున్నానండి. మొత్తం అయిపోయాక డెకరేషన్ ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇంకా మళ్ళీ మార్నింగ్ లేసి అప్పుడు పూజ చేసుకోవచ్చని నేను ఈ విధంగా అయితే రెడీగా అయితే పెట్టుకున్నానండి. మొత్తం ఇక్కడ చూపిస్తాను చూడండి, డెకరేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందండి. తర్వాత పైన మాడాకులు కూడా వేసి పందిరి మీద పెట్టుకున్నాను. ఇక్కడ కొన్ని ఆకులు అయితే తీసుకున్నాను. ఇది డెకరేషన్ అయితే తీసుకొచ్చుకున్నానండి అమ్ముతుంటే బయట. చూడండి ఇప్పుడు ఆకులు ఇవన్నీ కట్టిన తర్వాత లుక్ ఎలా ఉందో చాలా మంచిగా అనిపించింది. చూడడానికి కూడా మండపం అస్సలు ఎక్సలెంట్గా వచ్చిందండి. చూడండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కంపల్సరీ అయితే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే చాలా కష్టపడి చేశాను. ఒకరోజు మొత్తం ఆ రోజు మొత్తం నాకు నైట్ అంతా పట్టింది చేసుకున్నాక. కంపల్సరీ అయితే ఒక లైక్ ఇవ్వండి, అలానే కామెంట్ ఎలా ఉందనే చెప్పండి. నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కంపల్సరీ అనేది లైక్ ఇవ్వండి, ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ప్లీజ్. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తా.